హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే కార్తీక మాసం లాస్ట్ కదా, ఇంకా హౌస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సండే నైట్. ఇంకా నేనైతే ఆవు నెయ్యి తీసుకుని చక్కగా ఆవు నెయ్యిని కరిగించుకొని ఇంకా దేవుడు సామాగ్రి ఇవన్నీ కూడా తీసేసుకుని అరటిపళ్ళు కూడా తెప్పించుకున్నాను. దేవుడు మందిరం అయితే చాలా చక్కగా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఏదేమైనా దేవుడు మందిరం నీట్గా ఉంటేనే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది. ఇంకా ఫైనల్లీ నైట్ 11:30 అయింది. ఇంకా ఆ టైంకి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని ముగ్గులు పెట్టుకుని ఉంచుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అంటే టెంపుల్కి వెళ్ళాలో, ఇంట్లో పూజ చేసుకోవాలో, ఏం వర్క్ చేసుకోవాలో తెలియదు కాబట్టి ఇలా సండే నైటే చేసుకోవడం వల్ల చాలా ఫైనల్లీ ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:30 అలా అవుతుంది. అప్పటికే డాడీ నైట్ తీసుకొచ్చి పెట్టారంట. 12:30 ఆ టైంకి డాడీ వచ్చినప్పుడు ఇంకా జిల్లేడాకులు, పువ్వులు, అరటిడొప్పలు ఇవన్నీ కూడా అక్కడే వదిలేసాను. ఫైనల్లీ మార్నింగ్ అంతా సెట్ చేసేసుకుని ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇవన్నీ చేసేటప్పటికి ఒక 1 అవర్ పడుతుందని ఒత్తులు కూడా నానబెట్టేశాను. ఆల్రెడీ నానబెట్టిన ఒత్తులు కొన్ని ఉన్నాయి, సో ఫ్రెష్గా నానబెట్టుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. లలిత సహస్రనామాలు చదువుకొని ఆ శివ పార్వతుల్ని పూజించుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇది ఫ్రైడే పూజ, సో ఇందులో యాడ్ చేస్తున్నాను. వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో యాడ్ చేశాను. నేను పళ్ళు, దానిమ్మ గింజలు అండ్ అలానే చిలకడ దుంపలు పెట్టి కంద దీపం అయితే వెలిగించుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.